ఆకాశంలో ప్రయాణించే విమానం రన్వే పైనే ల్యాండ్ అవ్వాలి. అది నిబంధన, రక్షణ కూడా. కానీ ఒక విమానం రన్వేను కాదని జనం తిరిగే రహదారిపైకి దూసుకొస్తే అది ఇంకా పూర్తిగా నిర్మాణమే పూర్తి కానీ ఒక అసంపూర్ణ రోడ్డుపైకి ఆకాశం నుండి ఒక భారీ జెట్ విమానం ల్యాండ్ అయితే ఊహించడానికే ఒళ్ళు గగ్గోరు పొడిచే ఈ మైండ్ బ్లోయింగ్ సీన్ హాలీవుడ్ యాక్షన్ సినిమా సీన్ కాదు. నైజీరియా గగనతలంలో జరిగిన ఒక రియల్ థ్రిల్లర్. విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఒక వివిఐపి బిజినెస్ జెట్ హఠాత్తుగా దారి తప్పి ప్రజలు తిరిగే రోడ్డుపైకి ఎందుకు వచ్చింది? అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం మళ్ళీ ఎలా గాల్లోకి లేచింది? ఈ ప్రైవేట్ జెట్ విమాన విన్యాసం వెనుక ఉన్న చీకటి నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. నైజీరియాలోని అసబా అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ అంతా ప్రశాంతంగా ఉంది. ఒక బాంబార్డియర్ ఛాలెంజర్ 6.1 బిజినెస్ జెట్ విమానం రన్వే వైపు దూసుకొస్తోంది. అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఊహించని ట్విస్ట్. ల్యాండింగ్ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. రన్వేపై వాలవలసిన ఆ లోహ విహంగం విమానాశ్రయానికి సమీపంలోని వగ్వాషి ఉకు ప్రాంతంలో ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక రహదారిపైకి దూసుకువెళ్లి ల్యాండ్ అయింది. చుట్టుపక్కల జనం ఏం జరుగుతుందోనని ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని చూస్తుండగానే ఆ భారీ జెట్ విమానం రోడ్డుపై ల్యాండ్ అయి ఆగిపోయింది. కథ ఇక్కడితో ఆగిపోలేదు. అసలు థ్రిల్లర్ ఇక్కడే స్టార్ట్ అయింది. జనం, వాహనాలు తిరిగే రోడ్లపై ల్యాండ్ అయిన ఆ విమానం విచారణ ఎదుర్కోవలసింది పోయి ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కనీస నియంత్రణ అనుమతులు కూడా తీసుకోకుండా అత్యంత రహస్యంగా ఆ ప్రదేశం నుండి మళ్లీ గాల్లోకి లేచింది. నేరుగా లాగోస్ నగరానికి వెళ్లిపోయింది. ఈ హైడ్రామాతో నైజీరియా పౌర విమానయాన అథారిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు అధికారులు కళ్లుగప్పి అంత పెద్ద విమానం రోడ్డుపై ఎలా ల్యాండ్ అయింది సరే, తర్వాత ఎలాంటి సమాచారం అనుమతి లేకుండా ఎలా ఎగిరిపోయింది అని షాక్ కి గురయ్యారు. తెర వెనుక నడిచిన పొలిటికల్ పవర్ ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ వికృతమైన రూల్స్ ఉల్లంఘనపై నైజీరియా విమానయాన సంస్థ NCAA నిప్పులు చెరిగింది. లాగోస్ ఎయిర్పోర్టుకి చేరుకున్న వెంటనే ఆ విమానాన్ని విచారణ పూర్తయ్యే వరకు కదలకుండా సీజ్ చేసింది. పైలట్లు, క్రూ సిబ్బందిని కఠినమైన నియంత్రణ సమీక్ష పరిధిలోకి తెచ్చింది. అంతేకాదు, నిబంధనలను నవ్వులాటగా తీసుకున్న సదరు ఆపరేటర్ యొక్క కమర్షియల్ విమానయాన అవకతవకలను తక్షణమే రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆకాశంలో జరిగిన ఒక టెక్నికల్ తప్పిదం ఇప్పుడు నైజీరియాలో ఒక పెద్ద పొలిటికల్ అండ్ లీగల్ వార్గా మారిపోయింది.